సాధన రహస్యము రాసినవారు పరమహంస పరివ్రాజకులు శ్రీ అనుభవానంద స్వామి. కర్మయోగము. సోదరి మాతాజీ, కిందటి ఉత్తరాన్ని బాగా అవగాహనం చేసుకొని ఉంటావు. కానీ యోగాల విషయం నేను చివర వ్రాసిన మాటలకు నీకు చింత కలిగిందనుకుంటాను. పోనీ క్లుప్తంగానైనా తెలుసుకోకపోతే ఆ విషయాన్ని గ్రహించాలనే కాంక్ష మనసులో ఉండిపోతుంది. ఆ కారణం చేత ఈ ప్రస్తుతాంశాలనే గ్రహించలేకపోతానేమో. అందుచేత కొంచెంగానైనా చెప్పండి అంటున్నావా? అది నిజమే. నీ ఆర్తికి చాలా సంతోషం. అయితే చెబుతాను, శ్రద్ధగా విను. యోగాల్లో కర్మ మార్గం మొదటిదన్నాను కదా. అసలు పరిణామ చక్ర ప్రకారం అజ్ఞానిగా ఉండే మానవుడు ఈ ప్రపంచ విషయాలని అనుభవిస్తూ ఉంటాడు. పరిణామ చక్రం అంటే ఏమిటో తెలిసిందా? నీవు పుట్టినప్పుడు ఎంత పిల్లవో తెలుసునా? క్రమక్రమంగా ఆహార పదార్థముల చేత పోషించబడి పెద్దదయింది. ఇప్పుడు పొడుగయ్యావు. అలాగే ఇంకా కాలం జరిగిన కొద్దీ అనేక రకాల అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దీన్ని శారీరక పరిణామం అంటాం. అలాగే చదువులో కూడా మొదట్లో ఓనమాలు దిద్దుతూ తర్వాత మాటలు, అటు చిన్న కథలు, పాటలు, పిమ్మట పెద్ద పుస్తకాలకు వచ్చావు. అలాగే ఇంకా చదివి అనేక గ్రంథాల్లో పాండిత్యం, అనేక భాషల్లో ప్రావీణ్యం పొందుతావు. ఇలా విద్యాభివృద్ధిని విద్యాపరిణామం అంటాం. విద్యాపరిణామంలో బుద్ధి వికాసం పొందుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మానసిక పరిణామం అని కూడా అంటాం. ఈ రీతిగానే ఉంటుంది ఆధ్యాత్మిక పరిణామం కూడా. బుద్ధి లౌకిక విషయాల్లో కాక దైవిక విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే దీన్ని ఆధ్యాత్మిక పరిణామం అంటాం. ఇది చాలా సూక్ష్మంగా జరుగుతుంది. అందుకని గ్రహించటం కష్టం. అయినా ముఖ్యంగా గ్రహించి ఉండాలి. ఈ ఆధ్యాత్మిక పరిణామం పై చెప్పిన యోగాల రూపంగా ఉంటుంది. ఈ పరిణామంలో కర్మ మార్గం మొదటి మెట్టు అందాం. ఈ మొదటి మెట్టుకు పూర్వం మానవుడు కేవలం పశుప్రాయుడు. వీడికి తన శారీరక సౌఖ్యాలు, తన స్వార్థం, తన ఆయుష్యం, తన ఆరోగ్యం అన్నట్లుగా ఉంటాయి. అప్పుడు వీడొక అడవి మనిషి అనుకో. వాడిలో ప్రధాన గుణం తమస్సు. ఈ గుణాలు మూడున్నాయి. అందులో తమస్సుకు మత్తు, నిద్ర, ఆలస్యం, అలసట, మూర్ఘత్వం మొదలైన సర్వారిష్ట గుణములు ఉంటాయి. రెండో గుణం రజస్సు. దీంట్లో అహంకారం, అహంభావం, క్రూరత్వం, తొందరపాటు, దర్పం, చురుకుదనం మొదలైనవే కాక తెలివి, కార్యశూరత్వం, పౌరుషం మొదలైన మంచి లక్షణాలు కూడా ఉంటాయి. ఇక మూడో గుణమైన సత్వంలో అన్నీ మంచి లక్షణాలే. సత్యసంధత, అహింస, సంతోషం, బుద్ధి కుశలత, ప్రేమ, దయ ఇలాంటి చెప్పటానికి వీలు లేనన్ని మంచి లక్షణాలు ఎన్నో ఉంటాయి. ఈ చివరి లక్షణంతోనే ఉంది ఆధ్యాత్మిక పరిణామం అంతా. ఎంత సత్వగుణం ఎక్కువ అవుతుంటే అంత ఆధ్యాత్మిక అభివృద్ధి అన్నమాట. మానవుడు ఈ మూడు గుణాల కలయిక. ఒక్క గుణం మాత్రమే ఎవరికీ ఉండదు. అంటే కేవలం సిద్ధులకు కూడా, జ్ఞానులకు కూడా ఒక్క సత్వగుణమే కాకుండా తమస్సు గుణం కూడా ఉంటుందా అంటావేమో. అట్టివారికి కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి. కానీ సత్వగుణం
చాలా ఎక్కువగా ఉండటం చేత రజస్తమో గుణాలు అప్రధానమై చెప్పు కింద తేళ్లలాగా లేనట్లే ఉంటాయి. అలాగే అజ్ఞాని అయి తమోగుణంతో నిండిన ఈ అడవి మనిషిలో కూడా సత్వరజో గుణాలున్నప్పటికీ ముఖ్యంగా సత్వగుణం లేనట్లే ఉండి తమోగుణమే తాండవిస్తూ ఉంటుంది. అందుకనే వాడికి ఇతర ప్రాణం తీయటం అంటే చాలా సులభం. వెనుకాడడు. వాడిలో మంచి అనేదే లేదా అనిపిస్తుంది. అలాంటి వాడు కొంతకాలం ఈ లోకంలో కష్టసుఖాలు అనుభవించిన తర్వాత వాడికి ఈ సుఖాలు ఎప్పటికీ ఉండవు అనే జ్ఞానం కలుగుతుంది. అప్పుడేమి చేస్తాడు? ఈ సుఖాలన్నీ శాశ్వతంగా ఉండే ఉపాయానికి తంటాలు పడుతూ ఉంటాడు. నీకు పిల్లలు కావాలంటే దశరథుడిలాగా పుత్రకామేష్టి అనే యజ్ఞం చేయరా అనే శాస్త్రవాక్యం వింటాడు. భలే బాగుందంటాడు, చేస్తాడు. ఇలాగే వేదాల్లో పిల్లల కొరకే కాకుండా ధనం కావాలంటే, భార్య కావాలంటే, భర్త కావాలంటే, పశువులు కావాలంటే, ఒకటేంటి మనకేది కావాలన్నా వాటిని పొందటానికి వాటికి తగిన యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు ఇలా ఎన్నింటినో చెప్పేశారు పెద్దలు. వాటిలోకి దిగుతాడు మన అజ్ఞాని. ఇహం అంటే ఈ లోకానికి సంబంధించిన సుఖాలకై ఈ కర్మకాండలో ప్రవేశిస్తాడు. కానీ ఇంకా కొంచెం బుద్ధి వికాసం పొందేటప్పటికీ ఈ లోక సుఖాలు శాశ్వతంగా ఉండే దిక్కుందా అని ఆలోచిస్తాడు. అప్పుడు వీడికి శాస్త్రం ఏమంటుందంటే, ఒరే మరికొన్ని యజ్ఞాలు చెప్తాను, వాటిని చేశావంటే ఆ సౌఖ్యాలు శాశ్వతంగా ఉండే ఉపాయం చెప్తాను అంటుంది. అయితే ఈ సుఖాలు ఈ లోకంలో మాత్రమే కాదురా అబ్బాయి, మరొక లోకంలో కూడా అంటుంది శాస్త్రం. అయ్యయ్యో, ఈ సుఖాన్ని ఎలా వదిలేది? ఈ మేడను ఎలా వదిలేది? మొన్ననే కొన్నానే ఆ పెట్రోమాక్స్ లైటు సంగతి ఎలాగా అంటాడు వాడు. ఒరే వెర్రివాడా, అక్కడ బంగారు మేడలో నిన్ను ఉంచుతాను. వెధవ లైటు కోసం ఎందుకు ఏడుస్తావు? ఆ బంగారు మేడలో రత్నాలే వజ్రాలే దీపాలురా, ఇంతెందుకు? ఇప్పుడు ఈ లోకంలో నీవు కలనైనా కని విని ఎరుగని సుఖాలలో నిన్ను ముంచేస్తాను. కాబట్టి ఈ యజ్ఞాన్ని చెయ్యి అంటాయి శాస్త్రాలు. అంటే ఈ ఇహ సౌఖ్యాల మీద నుండి వీడి బుద్ధి తీసి పరసౌఖ్యాల మీద ఈ శాస్త్రాలు పెట్టుతాయి అన్నమాట. అందుకు వాడేమంటాడు? ఎస్, ఆల్ రైట్ అంటాడు. ఇది కర్మయోగంలో ఉండే రహస్యం. అంటే కర్మయోగం వల్ల ప్రపంచ విషయాల మీద ఉండే బుద్ధి పర విషయాల మీదకి పోతుందని అర్థం. అందుచేత 3 యోగాలలో అవసరమయ్యే వైరాగ్యం ఈ కర్మయోగంలో అంకురిస్తుంది. కేవలం తమస్సులో నుంచి బుద్ధి రజస్సులోకి దిగి ప్రవృత్తి చురుకుదనానికి దారి చూపుతుంది. కానీ ఈ కాలం వారు కర్మయోగానికి మరొక అర్థం తీశారు. ఈ అర్థం భగవద్గీత కాలం నుండి వచ్చింది. ఇన్ని కాలాలున్నాయా అంటావేమో. మనకు తెలియని అంటే ఎవరు చెప్పలేని కాలంలో పుట్టాయి వేదాలు. అందుకే అవి అనాదులు, అంటే ఆది లేక పుట్టుక లేనివి అని అర్థం. తర్వాత వచ్చాయి ఈ పురాణాలు. పురాణాలలోనిది మహాభారతం. ఆ మహాభారతంలో భాగం భగవద్గీత. అందుచేత భగవద్గీత వేదాల తర్వాత విషయం అని తీర్మానం. భగవద్గీతకు పూర్వం గ్రంథాలను చూస్తే ఈ క్రొత్త నిర్వచనం కర్మయోగానికి లేనేలేదు. ఆ గ్రంథాలలో ప్రవృత్తి నివృత్తి అనే కానీ కర్మను సూచించే పదాలేవీ లేవు. ప్రవృత్తి అంటే ప్రపంచ సంబంధం కలిగి ఉండటం, నివృత్తి అంటే సంబంధం లేకుండటం. ప్రవృత్తి కింద వస్తాయి బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం అనే 3 ఆశ్రమాలు. ఈ 4వ ఆశ్రమమైన సన్యాసం నివృత్తి కిందకు వస్తుంది. ఈ ఆశ్రమాలు పూర్వ పద్ధతిలో ప్రస్తుతం లేకపోయినా వాటిని గూర్చి కొంచెం తెలుసుకోవాలి. వివాహం కాకముందు 8వ ఏట ఉపనయనం కాగానే
అరణ్యాలలో మునిపల్లెలలో ఉండే గురువుల వద్దకు వెళ్ళి ప్రపంచ సంబంధం అసలే లేకుండా వేదాన్ని చదువుకోవాలి. ఆ కాలాన్ని బ్రహ్మచర్యాశ్రమం అంటారు. అప్పుడు ఈ బ్రహ్మచర్యానికి చాలా నియమాలుంటాయి. అప్పుడే అతనికి ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశం. తర్వాత తాను గడించిన ఈ విద్యను పొందటానికి వలసిన గుణాలు సంపాదించటానికి అవకాశం ఇచ్చే గృహస్థాశ్రమంలో దిగుతాడు. అంటే వాడి బుద్ధి అప్పుడైనా బిడ్డలు ధనధాన్యాదులు మీదనే ఉండక తాను పొందవలసిన ఆధ్యాత్మిక అనుభవాలు వాటికి అనుగుణమైన గుణాల మీదనే ఉండాలి. ఇలా కొంతకాలం ఉండి తర్వాత బిడ్డలకు సర్వం ఇచ్చేసి తాను అరణ్యంలోకి వెళ్ళి తపస్సును యత్నించడం వానప్రస్థం. తర్వాత ఏ విధమైన ప్రపంచ సాయము కోరక అతీతంగా ఉండటం సన్యాసం. ఇవి 4 ఆశ్రమాలు. ఇవి ఈ రూపంగా కాకపోయినా మరొక విధంగా మన మనస్సు గట్టిపడి ఆధ్యాత్మిక అనుభవం పొందే యోగ్యత కలిగే వరకు ఆ యోగ్యత కలగటానికి ఈ ఆశ్రమ క్రమం తప్పక వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ కడపటి సన్యాసం తప్ప ఇతరమైన 3 ఆశ్రమాలు ప్రవృత్తి మార్గం అనవచ్చు. 4వది నివృత్తి మార్గం అవుతుంది. పై విభజనలో వానప్రస్థాన్ని ప్రవృత్తిలోకి వేశాం. కానీ నిజానికి అది ప్రవృత్తి కాదు, నివృత్తి కూడా కాదు. మరేమంటే రెంటి యొక్క సంక్రమణం, అంటే కలయిక. ఈ స్థితిలో కర్మ చేస్తాడు కానీ తన కొరకు కాదు, లోకం కొరకు. అంటే తాను చేసే నిత్య నైమిత్తిక కర్మలు ఫలితం తాను కోరడు, ఇతరుల కొరకై చేస్తాడని చెప్పవచ్చు. నిత్యకర్మ అంటే స్థాన సంధ్యావందనాదులని అర్థం. నైమిత్తిక కర్మ అంటే అప్పుడప్పుడు చేసే వ్రతాలు, యాగాలు మొదలైనవి అన్నమాట. వీటన్నింటినీ ఆ వానప్రస్థుడు వాటి ఫలితాలను తన కొరకై కోరకుండా చేస్తాడు కాబట్టి నిష్కామంగా చేస్తాడు అనవచ్చు. అంటే ఫలాపేక్ష లేకుండా అని అర్థం. ఈ స్థితి ప్రవృత్తికి నివృత్తికి మధ్యలో ఉండే వంతెన లాంటిదన్నమాట. ఈ స్థితిని గూర్చి, ఆ నిష్కామ కర్మ విధానాన్ని గూర్చి వివరించవలసి వచ్చింది గీతలో. ఈ అర్థాన్ని పట్టుకున్నారమ్మా మన పెద్దవాళ్ళు కొందరు. ముఖ్యంగా ఈ నూతన భావాన్ని బయటకి లాగిన వారందరికీ నాయకుడు శ్రీ బాలగంగాధర్ తిలక్. ఈయన అసమానమైన పండితుడు. అందుచేత చాలా సమర్థతతో గీతారహస్యం అనే పెద్ద గ్రంథాన్ని వ్రాసి నిష్కామ కర్మను ముందుకు తెచ్చాడు. ఈ భావం వారు అనేది ఏమిటంటే, కర్మ అనగా వేదాలలో చెప్పే యజ్ఞ యాగాదులే కాదు, లేక మీ నిత్య నైమిత్తిక కర్మలు కాదు. అసలు కర్మ అంటే ఏమి చేసినా కర్మే, చివరికి నిద్రపోతున్నా గాలి పీలుస్తున్నా కర్మే. అందుకని కర్మ చేయకుండా ఏ జ్ఞాని కూడా ఉండలేడు. కాబట్టి మనం చేసే కర్మ యొక్క ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాలి. అదే నిష్కామ కర్మ. దాన్నే మనం అనాసక్తి యోగం అనవచ్చు. దీన్ని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు కూడా అన్ని యోగాల కంటే ఉత్తమ యోగం ఇదే అని అన్నాడు. ఆ కారణం వల్ల ఇతర యోగాల ప్రసక్తి లేకుండానే ఈ నిష్కామ కర్మయోగం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది అని అంటారు ఈ ప్రముఖులంతా. యజ్ఞయాగాదుల రహస్యం మర్చిపోయి ఉపనిషత్తుల భావం తెలియని మనకందరికీ నిజమే అనిపిస్తుంది. కానీ అసలు 4 యోగాలలో ఉన్న కర్మయోగం ఇది కాదు. అయినా ఈ కొత్త నిర్వచనంలో కూడా గొప్పదనం ఉండటం చేత మనం దీన్ని 5వ యోగం కింద తీసుకోవచ్చు. అయితే దీన్ని కర్మ, యోగ, భక్తి మార్గం అన్నింటిలో అంతర్గతంగానో లేక కర్మయోగానికి యోగ మార్గానికి మధ్యనో ఉంచవచ్చు. దీన్ని సక్రమంగా అనుసరించామంటే ఆ శాస్త్రం చెప్పే కర్మయోగం కంటే ఈ నూతన కర్మయోగం వైరాగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. అయితే దాన్ని తొలగించి దీన్ని పెట్టరాదుటయ్యా అంటే అది కూడదు.
వేదంలో 3 భాగాలుంటాయి. మొదటిది కర్మకాండ అంటారు. దానిలో యజ్ఞయాగాది రూపమైన కర్మయోగాన్నే చెప్పారు, కానీ ఈ కొత్త కర్మయోగాన్ని బోధించలేదు. తర్వాత బ్రాహ్మణములనేవి 2వ భాగం. వీటిల్లో ఎక్కువగా ఉపాసనలుంటాయి. ఇదంతా చాలా వరకు భక్తి యోగానికి సంబంధం. ఇక 3వ భాగం అరణ్యకాల అంటారు. ఇవే ఉపనిషత్తుల భాగం. దీన్నే జ్ఞాన మార్గం అంటారు. అందుచేత వేదం 3 మార్గాలు ప్రత్యేకంగా చెప్పే ఉంది. ఈ కర్మయోగం తీర్మానం చేయబడే ఉంది కాబట్టి దాన్ని మార్చటానికి వీలు లేదు. కానీ ఇప్పుడు రాజయోగాన్ని చేర్చినట్లు ఈ నిష్కామ కర్మయోగాన్ని కూడా 5వ దాన్నిగా చేర్చుకుంటే తప్పులేదు. ఇలాగా పర్యవసానానికి మనకు తేలేదేమిటంటే మొత్తానికి కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలిగి బుద్ధి ప్రపంచ విషయాలలో మునిగిపోకుండా ఈ సంకుచిత విషయ దృష్టి నుండి బయల్పడి నిష్కల్మషమైన భక్తిలోకి పోతుంది. ప్రస్తుతం ఆచరణలో లేని శాస్త్రాలు చెప్పే కర్మయోగం కంటే అందరికీ ఆచరణ యోగ్యంగా ఉండే ఈ నిష్కామ కర్మయోగం ప్రస్తుత కాలానికి చాలా మంచిది. ఇట్టి అనుష్ఠానం వల్ల ఆధ్యాత్మిక పరిణామంలో ఇక ముందు అవసరం అయ్యే సత్వగుణం చాలా అభివృద్ధి అయ్యి ఇక రాబోయే ఆధ్యాత్మిక మార్గాన్ని సున్నితం చేస్తుంది. ఇది కర్మయోగం అంటే. అమ్మాయి, కర్మయోగంలో నీకు చాలా ఉపయోగపడేది ఏమిటనుకున్నావు? మొదటి నిర్వచనం అంటే వేదకర్మ విషయం నీకు అవసరం లేదు. నీవు బాగా అర్థం చేసుకొని ఏ పని చేసినా ఆ పని వల్ల కలగబోయే ఫలితం మీద కాంక్షను వదిలి ఆ పనిని చెయ్యాలన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి ఆచరించి తర్వాత యోగాలకు నీ బుద్ధిని తయారు చేసి సిద్ధంగా ఉండు. ఇట్లు అనుభవం. తేదీ జనవరి 8, 1946.